నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. సంఘంలోని పశు వైద్యశాలలో పశు వైద్యాధికారి సురేష్ బాబు పశుగ్రాస వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశు సంవర్ధక శాఖ ఏడీ జయచంద్ర పాల్గొని పశుగ్రాసంలో రకాలు, వాటి సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. పశుగ్రాసం ప్రాముఖ్యత గురించి వివరించారు. పశుగ్రాసంతో పాల ఉత్పత్తి పెంచుకుని రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ సిబ్బంది జలాల్ బాషా, రాజేష్, రమ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. జూలై 1 నుంచి జూలై 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పశుగ్రాస వారోత్సవాలని నిర్వహిస్తుంది పశుసంవర్ధక శాఖ. అందులో భాగంగా ఈరోజు మన సంఘం పశు వైద్యశాలలో రైతులతో వివిధ పశుగ్రాసాల సాగు వివరాలు, వాటిలో దొరికేటువంటి వెరైటీసు, పశుగ్రాసం చెట్లు, వాటి ప్రాముఖ్యత గురించి వివరించడం జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఒక కోలగట్టులో ఉన్నటువంటి ఒక రైతు సుధీర్ రెడ్డి హైదరాబాద్ నుంచి 4G సూపర్ నేపియర్ గ్రాస్ని తీసుకొని వచ్చి ఒక 20 సెంట్లు పొలంలో సాగు చేస్తూ ఈ పక్కన ఉన్నటువంటి రైతులకు కూడా ఆ పిలకలను సరఫరా చేస్తున్నారు. ఈ రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని 4G సూపర్ నేపియర్ను సాగు చేసి పశువులకు కావాల్సిన పచ్చిగడ్డి కొరతను తీరేందుకు మేలు చేస్తామని చెప్పి మేము భావిస్తున్నాం. ఎక్కువ తింటే ఇచ్చే పాలు తగ్గిపోతాయి, కాల్షియం పట్టేస్తుంది. అది అందువల్ల ఏమవుతుందంటే మీకు పాలు దిగుబడి రాదు. ఇది మొండి గడ్డి, మన కాలువలు అదే గడ్డి అదైతే నిలవు, ఉన్నాయంటే గుళ్ళిపోతుంది. ఇది మాత్రం దానికి మొండిది. చెరవల్లో, కాలువలు, పెద్ద పెద్ద కాలువలు నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఒకప్పుడు కారాకి దీంట్లో వచ్చిన ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంఘంలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. సంఘం కాలేజీ నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ఏబీవీపీ నాయకులు అవినాష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారం పట్ల నిరంతరం పోరాడతామని తెలిపారు. जिंदाबाद एबीवीपी, जय भारत माता, जय भारत माता. అందరికీ నమస్తే. నా పేరు అవినాష్ రెడ్డి. ఏబీవీపీ సంఘం శాఖలో పనిచేస్తున్నాను అధ్యక్షుడిగా. ఈరోజు ఏబీవీపీ స్థాపించి ఈరోజు కరెక్ట్గా 76 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు మనం అయితే సంఘంలో ర్యాలీ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ అందరికీ ఎప్పుడు కూడా ఏబీవీపీ అండగానే ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్టూడెంట్స్కి ఏ ఆపదైనా కానీ, ఏ క్షణంలో అయినా కానీ ఏబీవీపీ పోరాడేందుకు సిద్ధంగా ఉంది. 30 రోజుల్లో ఇంకా అభివృద్ధి అయ్యేదానికి ఏబీవీపీ ప్రయత్నిస్తుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.